ఎన్టీఆర్ 21వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు బ్రాహ్మణి, మనవడు మోక్షజ్ఞ, అలాగే భువనేశ్వరి, ఇతర టీడీపీ నేతలు, అభిమానులు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ దగ్గర వాతావరణం అది. తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ విగ్రహాలకు కూడా పూలమాలలు వేసి నివాళులర్పిస్తూ ఉన్నారు ఆయన అభిమానులు. బాలయ్య అడిగారు, ఇండియన్ అడిగారా? ముదుగోలు ఎందుకే అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ ఘాట్కు వచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. వారితో మనం హరికృష్ణ, రామకృష్ణ, కళ్యాణ్ రామ్ తదితరులను కూడా చూడొచ్చు. అలాగే ముని మనవడు దేవాంశ్ కూడా కొద్దిసేపటి క్రితమే వచ్చి తాతగారికి నివాళులర్పించారు. ఎన్టీఆర్ సేవలు యుగాలు కూడా మర్చిపోలేమని, గుర్తు చేసుకుంటూనే ఉంటారని ఈ సందర్భంగా పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. తెలుగు జాతి కోసం ఎన్టీఆర్ చేసిన త్యాగాలను, ఎన్టీఆర్ చేసిన కృషిని ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వచ్చి గుర్తు చేసుకుంటూ ఉన్నారు. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ పార్వతి ఘాట్లో పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ లాంటి మహా మనిషిని దేశానికి ఎంతో మేలు చేశారని, ఆయన ఆశయాలను కొనసాగించాలన్నారు లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్ 21వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఘనంగా ఆయనకు నివాళులర్పిస్తూ ఉన్నారు. నెక్లెస్ రోడ్లోని ఎన్టీఆర్ ఘాట్కి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, రామకృష్ణ, కళ్యాణ్ రామ్ తదితరులు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. మహానుభావులు ఉన్నారు, కానీ వారికంటూ ఒక ప్రత్యేకత ఉంది. ఎవరైనా సరే వారు రాష్ట్రానికే పరిమితమయ్యారు. కానీ అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన సంస్కరణ ద్వారా రాష్ట్ర దిశనే కాదు, దేశ దిశను కూడా మార్చిన మహామనిషి ఆయన. ఆడపడుచులకి మగవారితో పాటు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. 1985వ సంవత్సరంలో అసెంబ్లీలో తీర్మానం చేసి బిల్ పాస్ చేసి పంపిస్తే మరి అది సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళి 25 సంవత్సరాల తర్వాత ఇవాళ వాళ్ళు అమలు చేశారంటే ఎంత మహోన్నతమైన వ్యక్తి. ఇక ఆ వ్యక్తి గురించి ఏం మాట్లాడినా, సంవత్సరాలు మాట్లాడినా, తరాలు మాట్లాడినా, యుగాలు మాట్లాడినా మహానుభావుడు, నభూత నభవిష్యతి అన్న విధంగా
మరి వారు ముందుకు వెళ్ళటం, ఏదైనా సరే వారి ఆశయ సాధనకై మనం ముందుకు సాగాలి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావు గారి 21వ వర్ధంతి. ఏళ్లు గడుస్తూనే ఉన్నాయి. ఆయన మనల్ని వదిలేసి వెళ్ళిపోయి ఏళ్లు పెరిగే కొద్దీ ఆయన లేని భావం కూడా ఇంకా ఎక్కువ కలుగుతూనే ఉంటుంది. కొంతమంది మహానుభావులు భౌతికంగా మనల్ని విడిచి వెళ్ళిపోయినా వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలు కానివ్వండి, వారితో పంచుకున్న అనుభూతులు కానివ్వండి, వారు చేసిన మంచి కానివ్వండి ఎప్పుడూ మన చుట్టూనే ఉంటూనే ఉంటుంది. అలాగే తాతగారి ఆత్మ ఎల్లప్పుడూ తెలుగు రాష్ట్రాల ప్రజల మధ్యలోనే, తెలుగు రాష్ట్రాల ప్రజల చుట్టూ తిరుగుతూ ఉంటుందని బలంగా నమ్ముతున్నాను. ఏదేమైనా ఆయన నేర్పించిన, ఆయన మాకు చూపించిన బాటలో నడుస్తూ వెళ్తామని, ఆయన మాకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటామని తెలియజేస్తున్నాను. వివిధ ప్రాంతాల్లో అన్నగారి ఫ్యాన్స్ రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. తమ అభిమాన నేతకు భారతరత్న ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేశారు నందమూరి అభిమానులు. దీనికోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని టీడీపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఎన్టీఆర్ అభిమానులు. ఇక అటు అమెరికాలోనూ ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా. ఆయనతో పాటు అమెరికాలోని ఎన్టీఆర్ అభిమానులు నివాళులర్పించారు. కోసం ఒక రాజకీయ పార్టీని స్థాపించి మహిళలకి ఆస్తిలో సమాన హక్కు కల్పించి పేద వర్గాల కోసం నిత్యం పనిచేసినటువంటి మహనీయుని 21వ వర్ధంతి సందర్భంగా అన్న ఎన్టీఆర్ని అన్ని చోట్ల కూడా అటు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, అట్లాగే తెలంగాణ, అలాగే ప్రపంచంలోని అన్ని దేశాల్లోని తెలుగు ప్రజలందరూ కూడా ఈరోజు ఘన నివాళులు అర్పించడం ఒక్క ఎన్టీఆర్కే ఆ ఘనత దక్కింది.